పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ పెద్ద ప్రమాదం నుంచే చాలా క్షేమంగా బయటపడటంతో ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యాయి. నిజానికి ఆ సంఘటన యావత్ భారతదేశంలోని ఆయన అభిమానుల్ని, సన్నిహితుల్ని, రాజకీయవేత్తల్ని, సినిమా రంగంలోని వాళ్ళని ప్రతి ఒక్కరిని కాస్తంత ఆందోళనకి గురి చేసిన వైన ప్రతి ఒక్కరూ మార్క్ శంకర్ క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంతో త్వరగా బయటికి రావాలని కోరుకున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూనే ఉన్నాయి. మరి ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని నోరెలబెట్టేలా చేశాయి. అది కూడా స్వయాన మార్క్ శంకర్ కి సంబంధించిన ఇంకొక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు నెట్టింట్లో లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి ఆసక్తికరంగా మారింది. అదేంటి అంటే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ 2017 అక్టోబర్ 10వ తారీఖున పుట్టాడు. అయితే అతడి జాతకం ప్రకారం భవిష్యత్తులో ఇతడు తండ్రిని మించిన తనయుడు అవుతాడని ప్రముఖ న్యూమరాలజిస్ట్ కిరణ్ నెహ్రూ అనే వ్యక్తి లేటెస్ట్ గా జోష్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ యొక్క జాతకం గురించి అతడు వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉంది. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మార్క్ శంకర్ పూర్తి పేరు కొణిదెల మార్క్ శంకర్ పౌనోవిచ్ కావడంతో న్యూమరాలజీ ప్రకారం 9/2 కాంబినేషన్ ఉందని, ఈ కాంబినేషన్ లో ఉన్న పేర్లు ఉన్న వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అవుతారని, వాళ్ళకి చాలా శక్తి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు 2025 నాటికి వాళ్ళకి స్వల్ప ప్రమాదాలు కూడా ఎదురవుతాయట. ఇక పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పేరును బట్టి న్యూమరాలజీ ప్రకారం మంచి దయని, ధైర్యాన్ని కలిగి ఉంటాడని, ఎంతో మంది ప్రేమని సొంతం చేసుకుంటాడని, జీవితంలో ఊహించని స్థాయికి ఎదుగుతాడని చెప్పారు. అంతేకాదు మార్క్ శంకర్ పేరు వాడకల్లో ఉండడంతో 16వ నెంబర్ వస్తుందని, దానివల్ల జీవితంలో ఒక్కసారిగా పైకి లేచి కింద పడే ప్రమాదం కూడా ఉందని ఆయన హెచ్చరించడం జరిగింది. సరిగ్గా అలా అతడు అన్నట్లుగానే ఏప్రిల్ 8వ తారీఖునే మార్క్ శంకర్ కి యాక్సిడెంట్ జరగడం, సరిగ్గా అప్పటికి మార్క్ శంకర్ వయసు కూడా 8 ఏళ్లు అవ్వడంతో 2 8లు కలిపితే 16వ సంఖ్య వచ్చింది అంటూ ఇప్పుడు జరిగిన సంఘటనని ఆధారంగా చేసుకొని మొట్టమొదటిసారిగా మార్క్ శంకర్ జాతకం గురించి అతడు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. ఇంకా చెప్పుకొస్తూ మార్క్ శంకర్ పేరులో శంకర్లో అదనంగా ఏ లెటర్ ని గనక యాడ్ చేస్తే భవిష్యత్తులో అద్భుతాలు జరుగుతాయట. అతడికి ఎలాంటి ఆటంకాలు ఉండవని, అతనికి తెలిసిన న్యూమరాలజీ ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కొడుకు గురించి ప్రముఖ న్యూమరాలజిస్ట్ మరియు జాతకవేత్త వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అదండి అసలు సంగతి. మరి ఎన్నో రకరకాల విషయాలు పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ ఫైర్ యాక్సిడెంట్ తర్వాత ఆసక్తికరంగా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ సంఘటన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా మార్క్ శంకర్ జాతకం గురించి అతడు బయట పెట్టిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ గా మారాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.